పూర్ణచందర్ను తరలిస్తున్న పోలీసులట. నాకు రాజకీయ అండదండలున్నాయి, నన్నేమీ చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులు. వారం క్రితమే ఇద్దరూ కలిసి అరుణాచలానికి పయనం. స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తేగా కుదరదన్న పూర్ణచందర్. ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య. స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినపల్లి సంతోష్కు తెలుసు. ప్రస్తుతం నేను ఆయన వద్దే పనిచేస్తున్నా. పోలీసులకు పూర్ణచందర్ వాంగ్మూలం. అనంతరం కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్. స్వేచ్ఛ కూతురికి కూడా వేధింపులు, పోక్సో కేసు పెట్టారు. సో ఆమెతో పాటు ఆమె కూతురిని కూడా, స్వేచ్ఛ కూతురిని కూడా ఆమె మీద కూడా వేధింపులకు గురి చేసినట. అమ్మాయి కూడా కేసు పెట్టింది. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆమె టీ న్యూస్లో పనిచేసింది మొన్నటి వరకు. అంతకుముందు ఆమె చాలా మీడియా హౌజెస్లో పనిచేసింది. దాదాపు ఒక 18-19 ఇయర్స్గా ఆమె జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నది. ప్రోగ్రెసివ్ థాట్స్తో ఆమె ఒక కవిగా, రచయిత్రిగా కూడా ఆమె పేరు సంపాదించారు. చాలా మీటింగ్స్లో ఆమె కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ దట్టు వాళ్ళ పేరెంట్స్ పీడిఎస్ అధ్యక్షుడిగా తండ్రి, చైతన్య మహిళా సంఘంలో తల్లి, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా లెఫ్టిస్టులుగా, ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా వాళ్ళకి బలమైన ఇది ఉన్నది. మన అంత్యక్రియలప్పుడు కూడా అందరూ ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు వీళ్ళంతా రావడం జరిగింది. సో కానీ ఆమె అంత ధైర్యవంతురాలు, అంత అవగాహన, అంత ఆలోచన ఉన్న అమ్మాయి కూడా కూతురు ఉన్నది అన్న ఒక విషయాన్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ 13-14 సంవత్సరాల పాప ఇవాళ తండ్రి లేడు, తల్లి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో ఆలోచించాల్సి ఉండే. ఆమె అది చేయలేకపోవడం దారుణమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఏదేమైనా ఆమె ఆత్మహత్యకి నేనే కారణమని నిన్న పూర్ణచందర్ ఎంక్వైరీలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఈయన టోటల్గా ఏంటంటే, ఇంతకుముందు ఈయన పేరు యాక్చువల్గా చాలామంది పూర్ణచందర్ రావు అని రాస్తున్నారు. పూర్ణచందర్ రావు కాదు, పూర్ణచందర్ నాయక్. పూర్ణచందర్ నాయక్, బదావత్ పూర్ణచందర్ నాయక్. ఈయనది పుట్టుగూడ అన్న విలేజ్, జన్నారం మండలం, ఆదిలాబాద్ జిల్లా. సో ఈయన ఫోటోగ్రఫీ ఈయనది. దాని తర్వాత ఈ టీఆర్ఎస్ వాళ్ళకి దగ్గర అయిండు. ముఖ్యంగా సంతోష్ కోటరీలో ఈయన ఒక కీలకమైన మెంబర్. సంతోష్కి సంబంధించిన ప్రతిదీ ఈయనే చూస్తుంటాడు. కొంత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఈ తెలుగు మహాసభలు అట్లా ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేసి బాగానే వెనకేసిండు. చివరికి ఆయన ఖానాపూర్ నుంచి పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యింది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యింది. మొన్న 23లో యాస్పిరెంట్. మరి ఎందుకు మ్యారేజ్ ఇప్పుడు ఈయనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం 2 మ్యారేజ్ చేసుకుంటే పోటీ చేయడానికి అనర్హులు కదా. ఇప్పుడు ఆమెమో మ్యారేజ్ చేసుకోవాలని అడుగుతున్నది, చేసుకుంటా అని చెప్పినాడు, కానీ ఆయన చేసుకోలేదు. సో ఎందుకు చేసుకోకపోయి ఏంటంటే ఇప్పుడు ఈ పొలిటికల్ దీనికి ఆయన ఆలోచించుంటాడేమో. ఏదేమైనా మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. మొత్తానికి నిన్ననైతే ఒప్పుకున్నాడట. ఇప్పుడు ఈ విషయం అంతా సంతోషరావుకు తెలియకుండా ఉంటుందా? 100% తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇంక చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈ ఇన్సిడెంట్ని సైడ్ చేయడానికి ఆ మహా న్యూస్ మీద వీళ్ళే కావాలని దాడి చేసి చర్చ అంతా అడి తీసుకుపోయారని కూడా అంటున్నారు. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ నాయక్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళ ఫాదర్ పేరు రాజన్న. ఆయన నిన్ననే రిటైర్ అయినారట. ఆయన టీచర్. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాటిచ్చి ఒత్తిడి చేసి మరీ భర్త నుంచి ఆమె విడాకులు తీసుకునేలా చేసిన పూర్ణచందర్ తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటవేసేవాడు. అంటే ఆమె ఆ భర్తతో రిలేషన్లో ఉన్నప్పుడే ఆమెకి విడాకులు ఇచ్చేలాగా ఈయన చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆయన పేరు ఏదో ఉన్నది సంథింగ్, ఇప్పుడు ఆ ఫస్ట్ ఆమెకి డివోర్స్ అయిన తర్వాత సెకండ్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నది. అతనితో ఒక పాప. ఆ పాప తను ముగ్గురు ఉంటున్నప్పుడే ఈయన ఎంటర్ అయ్యి స్వేచ్ఛ భర్తకి విడాకులు ఇచ్చేలాగా మనోడే ప్లాన్ చేసిండట. మొత్తానికి ఆయనకు విడాకులు ఇచ్చేసింది. ఆయన కూడా పెళ్లి చేసుకున్నట్టుంది. ఇంకా ఎవరు ఆ సెకండ్ హస్బెండ్ కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. మరి కూతురుతో అయితే మాట్లాడుతాడని అయితే అంటున్నారు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఆమె డివోర్స్ ఇచ్చేసింది ఈయన కోసం, అయినా కూడా మళ్ళీ ఈయన మాట ఇచ్చి చేసుకోలేదని అంటున్నారు. ఇక్కడ రాసినారు చూడండి. ఇగో, పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాటిచ్చి ఒత్తిడి చేసి మరి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకునేలా చేసిన పూర్ణచందర్ తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటవేసేవాడు. ఇటీవల పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పి తనకు రాజకీయంగా అండదండలున్నాయని, తననేమీ చేయలేవంటూ స్వేచ్ఛను అతడు బెదిరించినట్టుగా సమాచారం. పెళ్లి చేసుకుంటానంటూ స్వేచ్ఛను పూర్ణచందర్ నమ్మించి మోసం చేయడంతోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారణలో తేలిందని ఏసీపీ చెప్పారు.
శనివారం రాత్రి పూర్ణచంద్రను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం తాను మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వద్ద పనిచేస్తున్నానని పోలీసుల ముందు పూర్ణచంద్ర వెల్లడించిండు. స్వేచ్ఛతో తనకు ఉన్న రిలేషన్ గురించి సంతోష్కు కూడా తెలుసని, అలాగే తనతో రాజకీయ సంబంధాలు ఉన్న వారిలో చాలా మందికి తెలుసని చెప్పినట్టు సమాచారం. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచంద్రే కారణమని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు వివరాలను ఏసీపీ రమేష్ కుమార్ వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం పూర్ణచంద్ర నాయక్ 15 ఏళ్లుగా స్వేచ్ఛతో కలిసి ఉంటున్నట్టు విచారణలో తేలింది. 15 ఇయర్స్గా ఉన్నారట వీళ్ళు. తాను పెళ్లి చేసుకుంటానని, భర్తకు విడాకులు ఇవ్వాలని స్వేచ్ఛ పైన పూర్ణచంద్ర ఒత్తిడి చేయడంతోనే ఆమె విడాకులు ఇచ్చారని విచారణలో తేలింది. సో ఇది అసలైన పాయింట్. యాక్చువల్గా ఆమె ఆ భర్తతో కలిసి ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ కలిశారు. కలిసిన తర్వాత భర్తకు విడాకులు ఇవ్వాలని ఆమె మీద ఒత్తిడి తెస్తే ఆమె కూడా డివోర్స్ ఇచ్చిందట. అలా స్వేచ్ఛను నమ్మించిన పూర్ణచంద్ర ఆ తర్వాత ఎన్నోసార్లు ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తనను పెళ్లి చేసుకోకుండా ఏళ్లుగా మోసం చేస్తూ వస్తుండడంతో స్వేచ్ఛ తీవ్ర మానసిక వేదనకు గురైంది. స్వేచ్ఛ కూతురిని కూడా పూర్ణచంద్ర వేధింపులకు గురి చేసినట్లు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. పూర్ణచంద్ర మంచివాడు కాదని, తన పట్ల కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని ఆ బాలిక వెల్లడించింది. అనంతరం పూర్ణచంద్రపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో లాయర్తో కలిసి వచ్చి పూర్ణచంద్ర లొంగిపోయాడని ఏసీపీ వెల్లడించారు. వారం క్రితం స్వేచ్ఛ పూర్ణచంద్ర కలిసి అరుణాచలం పోయిరట. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా స్వేచ్ఛ మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదానికి దారితీసింది. పెళ్లి చేసుకునేందుకు పూర్ణచంద్ర ఒప్పుకోకపోవడంతో పాటు తనను ఏమీ చేయలేవని, తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని స్వేచ్ఛను బెదిరించినట్టుగా తెలిసింది. ఈ పరిణామంతో తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం పూర్ణచంద్రకు లేదని గ్రహించిన స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇది జరిగిన 3 రోజుల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత ఎన్నికల్లో పూర్ణచంద్ర ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్టుగా తెలిసింది. ఆదిలాబాద్ కాదు, ఖానాపూర్ నుంచి ఇదైంది. ఇప్పుడు ఆయన ఎవరు పూర్ణచంద్ర లాయర్ ఏమంటుండంటే, పూర్ణచంద్రపై బిఎన్ఎస్ యాక్ట్ 69(108)తో పాటు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు అని పూర్ణచంద్ర న్యాయవాది శ్రవణ్ తెలిపారు. స్వేచ్ఛ ఆత్మహత్యతో నెలకొన్న ఈ విషాద సమయంలో భావోద్వేగాల నడుమ వ్యక్తమయ్యే అభిప్రాయాలు కేసును డిసైడ్ చేయలేవు. పూర్ణచంద్ర తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా పోలీసులకు అందించాడు, దానికే కట్టుబడి ఉన్నాడు అని ఆ లేఖలో పేర్కొన్న అంశాలే వాస్తవాలని పేర్కొన్నారు. స్వేచ్ఛ మొదటి రోజు, 3వ రోజు మాట్లాడిన దాంట్లో తేడాను గమనించాలన్నారు. ప్రస్తుతం పూర్ణచంద్ర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయన లాయర్ ఆయనకి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నాడు.